బయట ఉత్సాహపరిచేది, బయటికి వెళ్ళాలనిపించేది, అసలు బయట మనకి ఏ విధమైనటువంటి సామాజిక సంబంధాలను కల్పించేది స్నేహమే. ఇంటి దగ్గర వరకు బంధుత్వం పరిమితమైనా, బయటికి వెళ్ళేటప్పుడు స్నేహితులనేవాళ్ళు మనకి సామాజిక సంబంధాల్లో ముఖ్యమైనటువంటి భాగంగా ఉంటారు. కాలేజీ చదువుల్లోనూ, లేదంటే పనిలో పెడితే పనిలోనూ, ఎక్కడైనా సరే ఏదైనా ఒక సమూహంలో పనిచేస్తున్నప్పుడు చదవచ్చు, పని చేయొచ్చు. అక్కడ స్నేహితులు ఉండడం అనేది సహజం అది. ఆ స్నేహితులతో మానసికమైనటువంటి సంబంధం ఏర్పడడం, వాళ్ళతో గడపడం, కబుర్లు చెప్పుకోవడం, తిరగటం, ఇలా ఈ విధమైన ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళటం, సినిమాలకు వెళ్ళడం, వినోదయాత్రకు వెళ్ళడం, అసలు ఒక చోట కూర్చొని ఎక్కువ సమయం గడుపుతూ ఉండడం, ఇవన్నీ కూడా స్నేహంలో మనం గమనించవచ్చు. అయితే నాణ్యానికి మరో కోణంలో మనం చూసినట్లయితే, ఇంట్లో పెరగటము, స్కూళ్ళలోకి వెళ్ళటం, కాలేజీలు పూర్తి చేయడం, ఇవన్నిట్లో కూడా ఎక్కడ స్నేహితులు లేని వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. ఎవరితోనూ స్నేహం నెరపలేరు, ఎవరిని స్నేహితులుగా చేసుకోలేరు, ఎవరితోనూ స్నేహ సంబంధాన్ని ఏర్పరచుకోలేని పరిస్థితిలో కొంతమంది ఉంటారు. ఒక హై స్కూల్ చదివినా, ఒక కాలేజీ చదివినా, ఈవెన్ ఒక పీజీ పూర్తి చేసి తర్వాత బయటకు వచ్చేటప్పటికి ఎవరు నీ స్నేహితులు అంటే స్నేహితులే లేరని చెప్పే పరిస్థితి కొంతమంది ఉంటుంది. ఎవరితోనూ స్నేహ సంబంధాలను ఏర్పరచుకోలేరు. స్నేహితులు లేకుండానే చదువు పూర్తయిన పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత ఉద్యోగంలో ప్రవేశిస్తారు. ఉద్యోగంలో కూడా ఎవరితోనూ పెద్ద అనుబంధం ఉండదు. పెళ్ళవుతుంది. భార్య, పిల్లలు, వీళ్ళతోటి కూడా ఏమీ పెద్ద అనుబంధం లేకుండానే జీవితం కొనసాగిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే జీవితం యొక్క రుచులకి దూరంగా చప్పగా సాగిపోయే జీవితాన్ని మనం కొన్ని జీవితాల్లో మనం గమనించవచ్చు. అంటే నిజానికి స్నేహం అంత జీవితంలో ఉండాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి రుచిగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇటువంటిది ఇందులో కూడా కష్టమే ఉంది. స్నేహితులు వాళ్ళే ఏర్పడతారు. స్నేహ సంబంధాలు అవే ఏర్పడతాయి. ఎవరో ఒకళ్ళతో మాట్లాడతాం. వాళ్ళెవరితో ఒకళ్ళతో మాట్లాడతారు. గ్రూప్‌లోకి పెడితే ఏవో మాటలొస్తాయి, ఏవో బాగుంటాయి, ఏదో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి అని స్నేహ సంబంధాలను సులువుగా ఏర్పరచుకునేటువంటి వ్యక్తులు చాలా సాధారణంగా చెప్పే పరిస్థితి ఉంటుంది. కానీ అవి పొందలేని వ్యక్తి అదొక అసాధారణమైన పనిగా కనిపిస్తుంది. అయితే ఇది ఎక్కువ మంది ఉండకపోవచ్చు కానీ తక్కువ మంది ఈ విధమైనటువంటి బాధలో ఉండే పరిస్థితి ఉంటుంది. అసంతృప్తి కొనసాగుతూ ఉంటుంది. మనకి స్నేహితులు లేరు అనే విషయం తెలుస్తూ ఉంటుంది. మనం స్నేహ సంబంధాలను ఏర్పరచుకోలేకపోయాము విద్యార్థి దశలో గానీ, తర్వాత దశలో గానీ, ఒంటరిగానే చదువుని గానీ, ఇతరత్రా పనులు గానీ పూర్తి చేయడం, ఆ ఒంటరితనంతోనే ఆ పని చేసుకుంటూ బ్రతకడం. అంటే స్నేహం అనే ఒక జీవితంలో లేకుండానే జీవితాన్ని కొనసాగించని పరిస్థితి కొందరి జీవితాల్లో మనం గమనించగలం. అయితే ఎందుకు ఎక్కువ మందికి సాధ్యమయ్యే ఈ స్నేహ సంబంధాలు అతి తక్కువ మందికి ఎందుకు సాధ్యం అవ్వటం లేదు? ఎందుకు సంబంధాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు? స్నేహంలో ఉన్నటువంటి ఆనందాన్ని ఎందుకు పొందలేకపోతున్నారు? స్నేహంలో ఉన్నటువంటి ప్రయోజనాలు ఎందుకు అనుభవించలేకపోతున్నారు? విద్యార్థి దశలో గానీ, ఆ తర్వాత గానీ, స్నేహం అనేది ముఖ్యంగా విద్యార్థి దశలో ఆ చిన్న వయసులో ఒక 20 ఏళ్ళు, 25 ఏళ్ల వయసులో స్నేహమే అత్యంత రుచికరమైనటువంటి వాతావరణం. మరి ఆ స్నేహాన్ని మిస్ అయిన పరిస్థితిలో ఆ దుఃఖం గూడు కట్టుకొని ఉంటుంది. ఎప్పుడైనా సరే అయ్యో! నేను చదువుకునేటప్పుడు స్నేహితుల్ని చేసుకోలేకపోయాను.
ఒంటరిగానే జీవితాన్ని కొనసాగించాను. ఏదో కాస్త పరిచయం ఉన్నవాళ్ళు పక్క బెంచీలో కూర్చున్న వాళ్ళతో మాటలు, నోట్స్‌కి సంబంధించో, చదువుకి సంబంధించిందో తప్ప, అసలు ఒక బయటికి వెళ్దామని కావడం, వాళ్ళు మన ఇంటికి రావడం గానీ, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడం గానీ, ఆ తర్వాత ఆ స్నేహాన్ని కొనసాగించడం గానీ, కబుర్లు చెప్పుకోవడం గానీ, కలిసి తిరగడం గానీ, ఏం చేయలేకపోయాం అన్న భావన జీవితాంతం వెన్నాడుతూనే ఉంటుంది. సరే మిగిలిన కర్తవ్యాలు ఆ నిర్వహణలో ఇది పక్కన పెట్టొచ్చు గానీ, అసంతృప్తి మాత్రం కొనసాగుతూ ఉంటుంది. ఇది జీవితంలో అతి ముఖ్యమైనది స్నేహం కాబట్టి, ఆ స్నేహాన్ని పొందలేకపోయామనే భావన కొనసాగుతుంది. అసలు ఎందుకిలాగా స్నేహితుల్ని ఏర్పాటు చేసుకోలేకపోతారో అని ఆలోచించినట్లయితే, ప్రతి మానసిక సమస్యకు మనకి బాల్యమే సమాధానం చెప్పగలదు. వీళ్ళ బాల్యంలో వీళ్ళ తల్లిదండ్రులతో సరైనటువంటి సంబంధాల్ని ఏర్పడి ఉండవు అనేది మనం ముందుగా అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రుల దగ్గర వీరికి సరైనటువంటి సంబంధం ఉండకపోవడం, వాళ్ళతో సరైనటువంటి దగ్గరతనం లేకపోవటం, వాళ్ళ దగ్గర చొరవ లేకపోవటం, వాళ్ళు దగ్గరికి తీసుకోలేకపోవటం, వాళ్ళని చొరవగా వీళ్ళని దగ్గరగా ముద్దు చేయకపోవటం, ముచ్చట చేయకపోవడం, వీళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, వీళ్ళని అశ్రద్ధ చేయటం, నిర్లక్ష్యం చేయటం, పట్టించుకోకపోవడం, తిండి పెట్టేసి, బట్ట ఇచ్చేసి, కావాల్సినవి చూసేసి కొనసాగించడం, మిగిలినవేవి కూడా అందించకపోవటం. ఈ విధమైనటువంటి వాటి వల్ల ముందు తల్లిదండ్రులతోనే ఒక విధమైనటువంటి అనుబంధం గాని, ఒక రిలేషన్‌షిప్ కానీ ఏమీ మెయింటైన్ అవ్వదు. ఓ ఇద్దరు పెద్దవాళ్ళుంటారు, కావాల్సినవన్నీ ఇస్తూ ఉంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. అది కాదు కుటుంబంలో జరగాల్సింది. వాటికన్నా ఇంకా ప్రాధాన్యమైనది ప్రేమ, అభిమానం, భద్రత, స్నేహము. ఇది వాళ్ళ మధ్య కొనసాగాలి, పుట్టాలి. వాళ్ళు అభిమానించాలి, దగ్గరగా తీసుకోవాలి, ప్రేమించాలి, అనుక్షణం మద్దతివ్వాలి. ఈ రకమైనటువంటివి అందించగలిగితే, వారిలో అవి పుట్టగలిగితే, అవి బయట వాళ్ళు అది చేయగలుగుతారు. ఇవేమీ లేకుండానే పెంచొచ్చు గూడా. పెంచడం అంటే తిండి, బట్ట ఇస్తే పెరుగుతారు. వాళ్ళకి కావాల్సినవన్నీ ఇంట్లో ఏర్పాటు చేసేస్తే పెరుగుతూ ఉంటారు. ఏదైనా రోగం వస్తే ఏదైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. మందులు వాడుకుంటారు. అయిపోతుంది. అలా పెరుగుతూ ఉంటారు వాళ్ళ దవన వాళ్ళు. ఇలా పెరిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరితోనూ అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోలేరు. అంటే బయట అనుబంధాలు, స్నేహబంధాలు ఏర్పాటు చేసుకోలేని వాళ్ళకి ఇంటి దగ్గరే ఆ లోటు ఏర్పడిపోతుంది. ఇంటి దగ్గరే అది ఉండదు. ఇంటి దగ్గర తల్లితో గాని, తండ్రితో గాని ఎవరితోనూ ఏ విధమైన అనుబంధం ఉండదు. స్నేహం ఉండదు. ప్రేమ ఉండదు. ఆప్యాయత ఉండదు. దగ్గరతనం ఉండదు. మద్దతుండదు. దగ్గరికి తీసుకోవడం ఉండదు. ప్రేమాభిమానాలు చూపించకపోవడం ఉంటుంది. ఈ రకమైనటువంటి పొడి పొడిగా పెరగటం అనేది ఎవరితోటో అనుబంధం ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి వాళ్ళకి పెరుగుతున్న కొద్దీ వస్తుంది. ఒంటరితనంలోనే జీవితం కొనసాగవచ్చు. అంటే ఏదైతే బయట ఒంటరితనంగా కొనసాగే పరిస్థితి ఉందో అది ఇంటి నుంచే ప్రారంభం అవుతుంది. తెలిసి గాని, తెలియక గాని తల్లిదండ్రులు ఆ విధంగా ప్రవర్తించి ఉండాలి. ఆ పిల్లవాడు ఎక్కడ వేరే నేర్చుకోడు. ఇల్లు పక్కన పెట్టి పక్కింట్లో వెళ్లి నేర్చుకోడు గదా! ఇవన్నీ గూడా. ఇల్లే నేర్పుండాలి వాడికి. మంచి గాని, చెడు గాని ఇల్లే నేర్పుండాలి. కాబట్టి ఈ విధమైనటువంటి తల్లిదండ్రుల దగ్గరతనం ఇవ్వకపోవడం, దగ్గర తీసుకోకపోవడం, ముద్దు ముచ్చట్లు చేయకపోవడం, ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పెంచడం. పెంచడం మీన్స్ ఏం లేదు వాడికి అన్నీ కావాల్సిన తిండి తిప్పలు పెట్టడం, బట్టలు కొనివ్వడం. వాటిలో ఏ విధమైనటువంటి ప్రేమాభిమానాలు ఉండవు. ఒక పనివాడికి ఏం చేస్తారో ఆ విధంగా చేయటం. ఒక సొంత మనిషికి చేస్తున్నట్టుగా ఉండదు. ఈ విధమైన రిలేషన్‌షిప్స్ ఏదీ లేకుండా కేవలం పొడిగా ఒక మనిషి ఇంట్లో ఉన్నాడు. ఆ మనిషిని పోషించాలి అనే పద్ధతిలో కొనసాగినట్లయితే వాడు మానసికంగా ఎదగని పరిస్థితి ఏర్పడుతుంది. ఏ విధమైనటువంటి స్నేహ సంబంధాలు, ప్రేమ సంబంధాలు, బంధుత్వాలు ఇవేవి గూడా వాడికి తెలియవు. ఆ లాంగ్వేజ్ వాడికి అంటదు. కాబట్టి ప్రతి మనిషితోనూ దూరంగా ఉండడమే జరుగుతుంది. ఎవరితోనూ ఏ విధమైన రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయలేడు. స్నేహాన్ని మెయింటైన్ చేయలేడు. బంధుత్వాన్ని మెయింటైన్ చేయలేడు. ఏ విధమైన ఇది మెయింటైన్ చేయలేడు. అలా జీవితం మొత్తం కొనసాగవలసిందే.
అలా విడివిడిగా జీవించాల్సి వస్తుంది. ఎవరితోనూ ఏ విధమైన అనుబంధం ఉండదు. చదువులో ఒంటరిగానే చదువుకుంటాడు. ఉద్యోగంలో ఒంటరిగానే ఉంటాడు. ఎవరితోనూ ఏ సంబంధం ఉండదు. ఎవరు స్నేహితులనేవాళ్ళు ఉండరు. ఎవరితోనూ స్నేహం చేయలేడు. ఇరుగు పొరుగు వాళ్ళతోని మాట్లాడడు. ఎవరితోనూ స్నేహం ఉండదు. తను, తనిల్లు, తన ఇంట్లో వాళ్ళు. ఇంట్లో వాళ్ళతో అయినా అనుబంధం ఉంటుందంటే అది ఉండదు. అది కూడా పొడి పొడిగానే ఉంటుంది. అవసరాల మేరకు వరకే ఉంటుంది. ఆ విధంగా జీవితం కొనసాగే పరిస్థితి. కానీ అసంతృప్తి మాత్రం మనసుని వేధించడం ఖాయం. బిజీగా ఉన్నప్పుడు మనిషి పక్కకి ఈ విషయాలు పక్కకి వెళ్ళినప్పటికీ కూడా బిజీ తగ్గినప్పుడు మాత్రం ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం తను భిన్నంగా పెరిగాను. తను భిన్నమైన ఆలోచనతో ఉన్నాను. స్నేహం అనేదే లేకుండా పోయింది. స్నేహితులు లేకుండా పోయారు. ఎవరు ఆత్మీయులు లేకుండా పోయారు. చెప్పుకునేందుకు కానీ, కలిసి కూర్చునేందుకు కానీ అవకాశం లేకుండా పోయింది. ఈ విధమైన బాధ అనేది కొనసాగటం కొన్ని మందిలో మనం చూడగలుగుతాం. అయితే దీన్ని ఎలాగ ఛేదించాలంటే బాల్యంలో ఏవైతే కోల్పోయామో అది మనకి మనము ఇప్పుడు అందించుకోగలిగితే తప్పనిసరిగా మళ్ళీ స్నేహ సంబంధాలను ఇవన్నీ కూడా పెంపొందించుకోవచ్చు. బాల్యంలో ఏవి కోల్పోయాం? దగ్గరతనం కోల్పోయాం, ఆప్యాయత కోల్పోయాం, పట్టించుకోవడం కోల్పోయాం, లక్ష్యాన్ని కోల్పోయాం, ప్రేమాభిమానాలను కోల్పోయాం, మద్దతుని కోల్పోయాం. ఏవైతే అందలేదో ఇవన్నీ ఇప్పుడు వ్యక్తి స్వయంగా అందజేసుకోగలిగితే, తనకి తను మద్దతుగా నిలవగలిగితే, తనకి తను ప్రేమను అందించుకోగలిగితే, తనని తనే ఒక బిడ్డలా చూసుకోగలిగితే, తప్పనిసరిగా మళ్ళీ ఆ గుణాలన్నీ నిద్రలేస్తాయి. ఆ గుణాలన్నీ మళ్ళీ వస్తాయి. అవన్నీ మేలుకొంటాయి. అప్పుడు సరైన స్నేహ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. తన పట్ల అతను శ్రద్ధ వహించాలి, ప్రేమ వహించాలి, ఆప్యాయత వహించాలి. తనకి తను మద్దతుగా నిలవాలి అనుక్షణం కూడా. తనకి ఏదైనా కావాలంటే అది చేసుకుంటూ ఉండాలి. నిరాసక్తత ఉంటుంది. ఈ చెప్పుకున్నటువంటి వ్యక్తులకి. ఏదో రోబోలాగా బతికేస్తూ ఉంటారు. ఏదైనా కావాలంటేనే చేస్తారు తప్ప తమ కోరికలకు సంబంధించి ఏ పని చేయరు. తమ బట్టలు కొనుక్కోవాలంటే అవసరం లేదనుకుంటారు. పలానా చోట ఏదైనా తినాలనిపించినా వెళ్ళరు. తమ పట్ల ఈ నిరాసక్త ఇంటి నుంచి నేర్పబడి ఉంటుంది. ఈ ప్రేమరాహిత్యం ఇంటి నుంచి వస్తుంది. అవన్నీ కూడా ఛేదించాల్సిన అవసరం ఉంటుంది. తనని తను ప్రేమించుకోవాలి. ప్రాముఖ్యతనివ్వాలి. తను తను ముద్దు చేసుకునే పరిస్థితి ఉండాలి. తన కోరికలకి తీర్చుకునే అవకాశం ఉండాలి. తన సరదాలను తీర్చుకునే అవకాశం ఉండాలి. తాను ఆనందంగా ఉండడానికి ఏది అవసరమో అవి చేయడానికి ముందుకెళ్ళాలి.